తొక్కిసలాట జరిగిన ప్రాణాలు కోల్పోయిన వందల మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జనానికి మాత్రం భయం లేదు. ప్రాణమంటే తీపి లేనట్టు వ్యవహరిస్తూ ఉన్నారు. ఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట జరిగి పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయిన జనం మాత్రం వేల సంఖ్యలో రైల్వే స్టేషన్కు వస్తూనే ఉన్నారు. రైళ్లలో నిల్చోవడానికి స్థలం లేకున్నా ఎగబడి ఎక్కుతున్నారు. ప్రమాదకర స్థాయిలో డోర్ల దగ్గర నిల్చొని ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట జరిగిన రద్దీ మాత్రం అస్సలు తగ్గటం లేదు. వందల సంఖ్యలో జనం బ్యాగులు పట్టుకొని వస్తూనే ఉన్నారు. చిన్న పిల్లలు, మహిళలు సాహసాలు చేసి మరీ రైళ్లలోకి ఎక్కుతున్నారు. జనరల్ బోగీల్లో ఒక్క కాలు పెట్టేందుకు కూడా చోటు లేకపోవడంతో జనమంతా రిజర్వ్డ్ ఏసీ కోచ్ల్లోకి వెళుతున్నారు. ప్రయాణికులతో రిజర్వ్డ్ ఏసీ కోచ్లు జనరల్ బోగీలను తలపిస్తున్నాయి. ఎంత చెప్పినా, ఎన్ని సూచనలు చేసినా, ప్రాణాలు పోతున్నాయని హెచ్చరించినా జనం మాత్రం మారటం లేదు. సో మనం విజువల్స్ లో చూడొచ్చు, తొక్కిసలాట జరిగినా కూడా ప్రాణాలను లెక్క చేయకుండా ప్రజలు ఆ ట్రైన్ ఫుట్ బోర్డ్స్ పైన ప్రయాణిస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇది ప్రతి బోగీలో చాలా కామన్ గా కనిపిస్తోంది. అటు రిజర్వేషన్ ఉన్నటువంటి బోగీలు, ఇటు ఏసీ కోచ్లలో కూడా ప్రయాణికులు కిక్కిరిసిపోయి వెళ్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. ముఖ్యంగా చిన్నపిల్లలు, మహిళలు సైతం కూడా ఆ ఫుట్ బోర్డుల పైన వేలాడుతూ సాహసోపేతంగా జర్నీ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. మనం చూడొచ్చు, ఢిల్లీలో జరిగినటువంటి రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాట జరిగి 10 మంది పైగా, అంటే ఆల్మోస్ట్ 18 మంది చనిపోయినప్పటికీ కూడా రైల్వే స్టేషన్లో ప్రయాణికుల రద్దీ అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రాణాలు పోతున్నాయని ఉన్నటువంటి లెక్క అనేది అక్కడ కనిపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మహిళలు సైతం ఆ ఫుట్ బోర్డింగ్స్ పైన వేలాడుతూ ప్రయాణం చేస్తూ ఉన్నారు. చిన్న పిల్లల్ని సైతం తీసుకుని వస్తూ ఉన్నారు. ఆసుపత్రిలో నిన్న జరిగిన ఇన్సిడెంట్తో వందల మంది చికిత్స పొందుతున్నారు. పదుల సంఖ్యలో గాయపడ్డారని చెప్పినా కూడా ఏమాత్రం లెక్క చేయకుండా పోటీ పడి మరి రైల్లోకి ఎక్కడానికి వారు వెళ్తున్నటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. ప్రమాదకర స్థాయిలో ఈ సిచ్యువేషన్ ఉంది. అక్కడ ఉన్నటువంటి పోలీసులు వాళ్ళని వద్దని ఎంత వారించినా కూడా కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితులు అక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ప్రతి కంపార్ట్మెంట్ కూడా ప్రయాణికుల రద్దీతో చాలా ఎక్కువగా ఉందన్నమాట. లిమిటెడ్కి మించినటువంటి ప్రయాణికులు ట్రైన్లలోకి ఎక్కుతూ ఈ జర్నీ చేస్తూ ఉన్నారు. చిన్నపిల్లల్ని తీసుకొని చాలా దూరం ట్రావెల్ చేసేటువంటి వారు కూడా, చిన్నపిల్లలు, మహిళలు ఉన్నప్పటికీ కూడా ఆ ఫుట్ బోర్డు పైన ప్రయాణం చేస్తూ ముందుకు వెళుతూ ఉన్నారు. जनानी ना हो जी